హాయ్ అండి. ఈరోజైతే నేను ములక్కాడ బీన్స్ కర్రీ అయితే చేయబోతున్నానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ కర్రీ అనేది రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీకి ఒక చిన్న టిప్ అయితే ఉందండి. ఆ టిప్ ఫాలో అయితే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామా అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి పాన్ అయితే పెట్టుకుని 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు, అదేవిధంగా 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజ్ అయితే వేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసి వేసుకున్నాను. వీటిని బాగా మగ్గనిద్దాము ఒక 2 నిమిషాల పాటు. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మరొకసారి వీటిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాను అయితే తీసుకుని నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని మరొకసారి బాగా అయితే కలుపుకొని మూత పెట్టుకుని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు చూడండి బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, అదేవిధంగా ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. వీటిని బాగా అయితే కలుపుకోవాలి ఒకసారి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ములక్కాడ ముక్కలు, అదేవిధంగా బీన్స్ రెండింటిని కూడా వేసేసుకోవాలి. వీటిని ఇలా వేసేసుకుని మనం బాగా అయితే కలుపుకోవాలి. ఈ బీన్స్ అనేవి ఒక నైట్ మొత్తం కూడా వాటర్లో మనం నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది. అంత టైం లేదు అన్నప్పుడు మనం వేడి నీళ్ళల్లోని ఒక 2 గంటల పాటు ఈ బీన్స్ని నానబెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది కర్రీ అనేది. నేను ఒక 2 గంటల పాటు వేడి నీటిలో అయితే నానబెట్టుకున్నాను ఈ బీన్స్ని. ఇప్పుడు మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇందులో మనం నీళ్ళు అయితే పోసేసుకుందాము. నీళ్ళు పోసుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ములక్కాడ, అదేవిధంగా బీన్స్ రెండూ కూడా మెత్తగా కుక్ అయ్యే వరకు కూడా మనం వీటిని కుక్ చేసుకుందాము. ఇప్పుడు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం నేను ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి, ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, ఒక్క యాలక్కాయ, 4 లవంగాలు తీసుకున్నాను. వీటినన్నింటినీ మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. మీ దగ్గర గసగసాలు అవైలబుల్గా ఉంటే వాటిని కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వీటిలో కొద్దిగా నీళ్ళు అనేది పోసుకొని మెత్తని పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మన ములక్కాడ, బీన్స్ అనేవి బాగా ఉడికాయి. ఈ స్టేజ్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఒక టిప్ అనేది చెప్తా అన్నాను కదండి, అదేంటంటే ఈ కొబ్బరి పేస్ట్ అనేది ఇలాగా చివర్లో వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అదేవిధంగా కర్రీ కూడా చాలా చిక్కగా రుచిగా కూడా ఉంటుందండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 లేదా 3 నిమిషాలు మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మన మసాలాలన్నీ కూడా పచ్చివి వేసుకున్నాం కాబట్టి మనం 2-3 నిమిషాలైతే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ములక్కాడ బీన్స్ కర్రీ అనేది ఫైనల్గా మనం కొత్తిమీర అనేది వేసేసుకుంటే ఇంకా మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ కర్రీ అనేది కాస్త చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి అనేది వచ్చేస్తుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరికొత్త రెసిపీతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.